నిఖిల్ రేషన్ ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మణికంఠకి ఎక్కడో కాలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠకి ఏదో మాట్లాడాలి అని ఒక ఆలోచన ఉంది, కానీ అక్కడ ఏం మాట్లాడాలి అని మాత్రం క్లారిటీ లేదు. అది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ నిఖిల్ మాత్రం ఎవ్వరికి స్పేస్ ఇవ్వట్లేదు. టైం దొరికితే ఛాన్స్ ఉంటే ఏదో ఒకటి మాట్లాడి స్క్రీన్ టైం మాత్రం తన మీనే వెళ్ళేలా చూస్తున్నాడు. నిఖిల్ క్యాప్టెన్ కాలే, చీఫ్ కాదు, కానీ అతను చెప్పింది మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఎందుకు వింటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అతనే లీడ్ చేస్తున్నారు, మిగతా కంటెస్టెంట్ అందరూ అతను చెప్పింది ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళెవరికి మాట్లాడే అంత నాలెడ్జ్ లేదా, అంటే వీళ్ళెవరికి లీడ్ చేసే అంత నాలెడ్జ్ లేదా అన్న డౌట్ వస్తుంది నాకైతే. డెఫినెట్లీ ప్రతి దాంట్లో నిఖిలే చెప్తే మిగతా వాళ్ళందరూ అది ఫాలో అవుతున్నారు. అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నిఖిల్ కూడా మాట్లాడుతుంటే వీళ్ళందరికీ నాలెడ్జ్ లేదా ఏంటి? అసలు నిఖిల్ మాట వీళ్ళు ఎందుకు వినాలి? అతను చీఫ్ కాదు, కెప్టెన్ కాదు అతను చెప్తున్న టైంలో. అయినా సరే వీళ్ళందరూ నిఖిల్ చెప్పిందే వింటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరందరూ కూడా ఓపెన్ అప్ అవ్వాలి. నిఖిల్కి ఎంత రైట్ ఉందో అక్కడ మాట్లాడే అంత మీ అందరికి కూడా అంతే రైట్స్ ఉన్నాయి. డెఫినెట్లీ మీరందరూ కూడా ఓపెన్ అప్ అవ్వాల్సిందే. ఈ సీజన్లో సోనియాకి డెఫినెట్లీ అయితే మంచినేమో లేదా బ్యాడ్నేమో ఏదో ఒకటి గట్టిగా తగులుద్ది. ఎందుకంటే నోటి దూసు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఏం రెస్పాన్సిబిలిటీ ఏంటి అని బెజవాడ అక్కని అడుగుతుంది. మీకు అర్థం అవ్వట్లే బెజవాడ అక్కకి ఏం మాట్లాడుతుందో, నవ్వుతుంది. డెఫినెట్లీ బెజవాడ అక్క కొంచెం యాక్టివ్గా ఉండాలి, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. తన డైలాగ్ అని వెళ్ళిపోయిన గంటకి రియలైజ్ అవుతుంది నన్ను ఇన్రెస్పాన్సిబిలిటీ అంటుందా అని. ఎక్కడున్నావు బెజవాడ అక్క? ఇంకా బిగ్ బాస్ బయట ఉన్నా అనుకుంటున్నావా? లేదు, బిగ్ బాస్ గేమ్ షోలో ఉన్నావు. ఎవరైనా ఒక మాట అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. కొంచెం బ్రెయిన్ యాక్టివ్లో పెట్టు. సోనియా పప్పు అయితే అయింది కదా అని బెదిరించుకుంటూ అడుగుతుంది బెజవాడక్క. నువ్వెందుకు అంత కామ్గా తలకాయ ఊపుతున్నావు? మాట్లాడడం రావట్లేదా? నాగార్జునగారితో బాగానే పులిహోర కలిపావు కదా, ఇక్కడ మాట్లాడు ఫస్ట్. అంత సీరియస్గా నిన్ను అడుగుతుంటే సింపుల్గా తలకాయ ఊపుతున్నావు. గేమ్ ఆడడానికి వెళ్ళావు, ఏం ఆడుతున్నావు అక్కడ? కనీసం రియాక్ట్ అవ్వు ప్రతి విషయానికి, లేకపోతే ఎక్కువ రోజులు ఉండవు. శేఖర్ భాష ఆరెంజ్తో ఆట ఆడితే మణికంఠకి ఇబ్బంది అనిపించి సోనియాతో చెప్పాడంట, ఇలా వాడుతున్నాడు, ఆ ఫుడ్ మనం తింటే ఎలా అని చెప్పి. మణికంఠ సోనియాతో అంటే సోనియా శేఖర్ భాషతో డిబేట్, నువ్వు ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి. అంటే సోనియా మాట్లాడుతుంది తప్ప ఒక ప్రాబ్లం గురించి మణికంఠకు మాట్లాడే అంత లేదా? మణికంఠ ఎందుకు మాట్లాడలే? అక్కడ ప్రాబ్లం జరుగుతుంది, నీకు నచ్చట్లేదు, నీకు అన్కంఫర్ట్గా ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రియాక్ట్ అవ్వాలి. నువ్వు కంటెస్టెంట్వే కదా. సోనియా అంత క్లియర్గా చెప్పింది నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు ఫుడ్ని అని. మరి మణికంఠ ఎందుకు చెప్పలేకపోయాడు? సోనియా మాట్లాడిన గంటకొచ్చి అవును నాకు కూడా అనిపించింది, నువ్వు ఆ ఫుడ్ అక్కడ పెడితే మేము కూడా తింటాం కదా అని చెప్పి నువ్వు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మణికంఠ నీకు ఏదన్నా అన్కంఫర్ట్ అనిపిస్తే, ఏదైనా రాంగ్ అనిపిస్తే ఇమ్మీడియట్గా నువ్వు ఓపెన్ అప్ అవ్వు, డైరెక్ట్గా అడుగు. అంతేగాని ఇంకొకరితో సాటుకి మాట్లాడడం ఎందుకు బ్రదర్? డైరెక్ట్గా అడుగు, తప్పేముంది? అది రాంగే కదా. రాంగ్ అయినప్పుడు డైరెక్ట్గా అడుగు. ఎందుకు నువ్వు సోనియాతో అనడం? డైరెక్ట్గా నువ్వే అనొచ్చు కదా. శేఖర్ భాష ఖాళీ టైంలో పంచులేయడం కాదు, ఏదైనా డిబేట్ జరిగేటప్పుడు పంచులే, దానికో మీనింగ్ ఉంటుంది. సరదాగా మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఎన్ని డైలాగులు కొట్టినా అవి యూజ్లెస్. అర్థమవుతుందా? తను అంత క్లియర్గా నేను పంచులేస్తుంది. గడ్డి తిన్నట్టు, పశువుల్లా తిన్నట్టు అని. రివర్స్ నేను పశువునా అని అంటున్నావు తప్ప దాన్ని డిబేట్ చేయలేకపోతున్నావు ప్రాపర్గా. అది మాట్లాడే విధానం కాదు. నార్మల్ టైంలో కాదు పంచులు వేయాల్సింది, గొడవ జరిగేటప్పుడు. నాకు ఈ కంటెస్టెంట్లో కామెడీ ఎవరు అనిపిస్తుంది తెలుసా? ఆదిత్య, లాహిరి హీరో. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం అవుతలే. ఎవరైనా మాట్లాడితే పక్కన నిల్చుని నవ్వుతున్నాడు. అతనికి ఏం మాట్లాడాలి, ఎలా గేమ్ ఆడాలి అన్న దాని మీద మాత్రం క్లియర్గా ఓపెన్ అవ్వట్లేదు. సోనియాని బతిలాడడం ఏంటి శేఖర్ భాష? నాకు అర్థం అవ్వట్లే. సోనియాని ఇలాంటి కంటెస్టెంటే